ఈరోజు మనం దీవులకు సంబంధించిన అంశాలను గురించి డిస్కషన్ చేద్దాం. దీవి అంటే ఏంటి అనేది, దీవులు ఆర్ దీవి. దీవులకు సంబంధించిన అంశాలు చెప్పాలంటే ఐలాండ్స్, అన్ని వైపులా నీటి చేత ఆవరించబడిన భూభాగాన్ని దీవి అంటారు. అన్ని వైపులా నీటి చేత ఆవరించబడిన భూభాగాన్ని ఏమని పిలుస్తారంటే దీవి ఆర్ ద్వీపములు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీవులు అన్నప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం వచ్చేసి ఏది అంటే గ్రీన్లాండ్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్లాండ్ ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం వచ్చేసి గ్రీన్లాండ్. ఈ యొక్క గ్రీన్లాండ్ ద్వీపం వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపము ఆర్ దీవి. ఈ యొక్క గ్రీన్లాండ్ వచ్చేసి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది అంటే డెన్మార్క్ వారి ఆధీనంలో ఉంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డెన్మార్క్ వారి అధీనంలో ఉంది. 1 years. మరి ప్రపంచంలో అతిపెద్ద ద్వీపఖండం వచ్చేసి ఏంటంటే ఆస్ట్రేలియా అనేది ప్రపంచంలో అతిపెద్ద ద్వీపఖండంగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా ఈ యొక్క ఆస్ట్రేలియా వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద ద్వీపఖండం వచ్చేసి ఆస్ట్రేలియా. మరి నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం మజూలీ నదీ ద్వీపం, మజూలీ రివర్ ఐలాండ్. మజూలీ నదీ ద్వీపం అనేది ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం. ఈ యొక్క మజూలీ నదీ ద్వీపం ఏ నది చేత ఏర్పడింది అంటే బ్రహ్మపుత్ర నది చేత ఏర్పడింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మపుత్ర నది చేత ఏర్పడింది ఇది. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం ఏదంటే మజూలీ నదీ ద్వీపం. ఈ యొక్క మజూలీ నదీ ద్వీపం ఏ నది చేత ఏర్పడింది అంటే బ్రహ్మపుత్ర నది చేత మజూలీ నదీ ద్వీపం ఏర్పడింది. ఈ యొక్క మజూలీ నదీ ద్వీపం యొక్క స్పెషాలిటీ ప్రత్యేకతలు ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్, మజూలీ నదీ ద్వీపం వచ్చేసి 1260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఒకటి ఫస్ట్ వన్, 1260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఏ నది చేత ఏర్పడింది అంటే బ్రహ్మపుత్ర రివర్ చేత. మరి ఏ రాష్ట్రంలో ఈ నదీ ద్వీపం ఏర్పడింది అంటే అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ జిల్లాలో ఏర్పడింది. జోర్హాట్, అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ జిల్లాలో ఈ యొక్క మజూలీ నదీ ద్వీపం అనేది ఏర్పడింది బ్రహ్మపుత్ర నది చేత. నెక్స్ట్ వన్, ఈ యొక్క మజూలీ నదీ ద్వీపం యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఇన్ ద కంట్రీ. మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఇన్ ద కంట్రీ. ప్రపంచంలోనే అత్యధికంగా వరదలు సంభవించే ప్రాంతం, భారతదేశంలో వరదలు తరచుగా సంభవించే ప్రాంతం ఏది అంటే మజూలీ నదీ ద్వీపం, ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. ఇక మజూలీ నదీ ద్వీపం గుండా వెళ్ళే ప్రధానమైన నది ఏది అంటే మానస్ రివర్ అనేది మజూలీ నదీ ద్వీపం గుండా ప్రవహిస్తుంది. మానస్ నది మజూలీ నదీ ద్వీపం గుండా ప్రవహిస్తుంది. ఈ యొక్క మానస్ అనేది ఎవరికి ఉపనది అంటే బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదే మానస్ నది. మరి యొక్క మజూలీ నదీ ద్వీపంలో ఉన్న ప్రముఖమైన జాతీయ పార్కు వచ్చేసి ఏంటంటే కజీరంగా జాతీయ పార్కు. ఈ కజీరంగా జాతీయ పార్కు వచ్చేసి కజీరంగా నేషనల్ పార్క్. ఈ యొక్క కజీరంగా జాతీయ పార్కు మజూలీ నదీ ద్వీపంలో ఉంది. కజీరంగా జాతీయ పార్కు అనేది ఇది దేనికి బాగా ఫేమస్ అంటే కజీరంగా జాతీయ పార్కు అనేది 1 హార్న్డ్ రైనోసర్స్ అంటారు. అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు 1 హార్న్డ్ రైనోసర్స్కి బాగా ఫేమస్. అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రఖ్యాతిగాంచిన భారతదేశంలో ప్రముఖమైన జాతీయ పార్కు ఏదంటే కజీరంగా జాతీయ పార్కు. 1 హార్న్డ్ రైనోసర్స్ అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రఖ్యాతిగాంచిన జాతీయ పార్కు కజీరంగా జాతీయ పార్కు. ఈ యొక్క కజీరంగా జాతీయ పార్క్ ఎక్కడుంది ఇది అంటే మజూలీ నదీ ద్వీపంలో. ఇవి ఇలా విషయాలు మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, అది అలా విషయాలు ఉంటే ఆస్ట్రేలియా అన్నాం. ఏంటి ఈ యొక్క ఆస్ట్రేలియా యొక్క స్పెషాలిటీ? ఆస్ట్రేలియా అనేది ప్రపంచంలో అతిపెద్ద ద్వీపఖండం వచ్చేసి ఏదంటే ఆస్ట్రేలియా. మరి గ్రీన్లాండ్ గురించి చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏదంటే గ్రీన్లాండ్. ఈ యొక్క గ్రీన్లాండ్ వచ్చేసి ఎవరి ఆధీనంలో ఉంది అంటే డెన్మార్క్ వారి ఆధీనంలో ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. డెన్మార్క్ వారి అధీనంలో ఉంది. ఓకే, ఇవి ఇలా విషయాలు.
ఓకే, నెక్స్ట్ వన్ దీవుల సముదాయమును, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. దీవుల సముదాయాన్ని ఏమంటారంటే ఆర్చిపెలాగో అంటారు. దీవుల సముదాయమును ఆర్చిపెలాగో అంటారు. మరి ప్రపంచంలో అనేక దీవుల సముదాయం కలిగిన దేశం ఏదంటే ఇండోనేషియా. ప్రపంచంలో అనేక దీవుల సముదాయం కలిగిన దేశం ఇండోనేషియా. ఈ యొక్క ఇండోనేషియాలో అనేక దీవుల సముదాయం అంటున్నాం. ఎన్ని దీవుల సముదాయం ఇండోనేషియా అంటే 13,000 పైబడి దీవుల సముదాయమే ఇండోనేషియా. 13,000 ఐలాండ్స్. 13,000 పైబడి దీవుల సముదాయమే ఈ యొక్క ఇండోనేషియా. ప్రపంచంలో అతిపెద్ద ద్వీప సముదాయం ఇండోనేషియా. ఓకే, నెక్స్ట్ వన్. మరి భారతదేశంలో జనరల్గా ద్వీపాలను వచ్చేసి 2 రకాలుగా వర్గీకరిస్తారు. మరి ద్వీపాలను 2 రకాలుగా వర్గీకరిస్తారంటున్నాం. దీవులు వచ్చేసి 2 రకాలు. ఒకటి ఫస్ట్ వన్ ఏమంటారంటే జనరల్గా దీవులు వచ్చేసి 2 రకాలు. దీవులు 2 రకాలు. ఒకటి ఫస్ట్ వన్ మనం ఏమంటామంటే ఆన్షోర్ ఐలాండ్స్ అంటారు. ఆన్షోర్ ఐలాండ్స్ అని. ఆన్షోర్ ఐలాండ్స్. ఆన్షోర్ ఐలాండ్స్ అంటే సముద్రం యొక్క మధ్య భాగంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయాన్ని ఏమంటారంటే ఆన్షోర్ ఐలాండ్స్ అంటారు. సముద్రాలలో విస్తరించి ఉన్న దీవుల సముదాయాన్ని ఏమంటారంటే ఆన్షోర్ ఐలాండ్స్ అంటారు. ఈ యొక్క ఆన్షోర్ ఐలాండ్స్కి ప్రధానమైన ఉదాహరణ వచ్చేసి ఏంటంటే వన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ మరియు నికోబార్ దీవులు. రెండవది సెకండ్ వన్ లక్షద్వీపులు. లక్షద్వీపులు ఇవి 2 వచ్చేసి జనరల్గా ఆన్షోర్ ఐలాండ్స్కు ప్రధానమైన ఉదాహరణగా పరిగణిస్తారు. రెండవది సెకండ్ వన్ ఆఫ్షోర్ ఐలాండ్స్ అంటున్నాం. ఆఫ్షోర్ ఐలాండ్స్. ఈ యొక్క ఆఫ్షోర్ ఐలాండ్స్కి ప్రధానమైన ఉదాహరణ వచ్చేసి మనం ఏం చెప్పచ్చు అంటే ఏంటి ఆఫ్షోర్ ఐలాండ్స్ అంటే సముద్రం యొక్క తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయాన్ని ఏమంటారంటే ఆఫ్షోర్ ఐలాండ్స్ అంటారు. సముద్రం యొక్క తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయాన్ని ఏమంటారంటే ఆఫ్షోర్ ఐలాండ్స్ అంటారు. ఇందుకు ఉదాహరణగా మనం ఏం చెప్పచ్చు అంటే ఒకటి ఫస్ట్ వన్ సాగర దీవులు. సాగర దీవులు. రెండవది సెకండ్ వన్ న్యూమూర్ దీవులు అని. న్యూమూర్ ఐలాండ్స్ అంటారు. సాగర దీవులు, న్యూమూర్ దీవులు. నెక్స్ట్ వన్ వీలర్ ఐలాండ్. వీలర్ ఐలాండ్. నెక్స్ట్ వన్ శ్రీహరికోట. శ్రీహరికోట. నెక్స్ట్ వన్ శ్రీహరికోట, వీలర్ ఐలాండ్, న్యూమూర్ ఐలాండ్, సాగర దీవులు. నెక్స్ట్ వన్ రామేశ్వరం ఐలాండ్స్. రామేశ్వరం ఐలాండ్స్. ఇవన్నీ ప్రధానంగా ఆఫ్షోర్ ఐలాండ్స్కు ఉదాహరణగా చెప్పుకుంటారు. కాబట్టి ఆఫ్షోర్ ఐలాండ్స్ అన్నప్పుడు సాగర దీవులు, న్యూమూర్ దీవులు, వీలర్ ఐలాండ్, శ్రీహరికోట, రామేశ్వరం ఐలాండ్స్. వీటితో పాటు ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే వెల్లింగ్టన్ ఐలాండ్స్. వెల్లింగ్టన్ దీవులు. నెక్స్ట్ వన్ అదే మాదిరిగా సాల్సెట్టి ఐలాండ్స్. సాల్సెట్టి దీవులు. నెక్స్ట్ వన్ ఎలిఫెంటా దీవులు. ఎలిఫెంటా ఐలాండ్స్. ఎలిఫెంటా దీవులు. నెక్స్ట్ వన్ అలియాబెట్ ఐలాండ్స్. అలియాబెట్ దీవులు. ఇవన్నీ కూడా ఆఫ్షోర్ ఐలాండ్స్కి ప్రధానమైన ఉదాహరణగా చెప్పుకుంటారు. కాబట్టి ఆఫ్షోర్ ఐలాండ్స్ అన్నప్పుడు సాగర దీవులు, న్యూమూర్ దీవులు, వీలర్ ఐలాండ్, శ్రీహరికోట, రామేశ్వరం, వెల్లింగ్టన్, సాల్సెట్టి, ఎలిఫెంటా, అలియాబెట్ దీవులు. ఇవన్నీ కూడా ఆఫ్షోర్ ఐలాండ్స్కు ప్రధానమైన ఉదాహరణగా పరిగణిస్తారు. మరి ఆఫ్షోర్ ఐలాండ్స్ అంటే ఏంటంటే సముద్రం యొక్క తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయంను ఆఫ్షోర్ ఐలాండ్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సాగర దీవులు అంటున్నాం. ఈ యొక్క సాగర దీవులు కానీ న్యూమూర్ దీవులు కానీ ఇవి 2 సాగర దీవులు మరియు న్యూమూర్ దీవులు ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి సాగర దీవులు, న్యూమూర్ దీవులు. ఈ యొక్క న్యూమూర్ దీవుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే న్యూమూర్ దీవులు భారత్ బంగ్లాదేశ్ల మధ్య వివాదాస్పదమైన దీవుల సముదాయం.
కాబట్టి మనకు ఆల్రెడీ గతంలో అనేక ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్లు అడిగా, భారత బంగ్లాదేశ్ల మధ్య వివాదాస్పదమైన దీవుల సముదాయంగా క్రింది వాటిలో వేటిని పరిగణిస్తారు అని. కాబట్టి భారత్ బంగ్లాదేశ్ల మధ్య వివాదాస్పదమైన దీవుల సముదాయం న్యూమోర్ దీవులు. వీలర్ ఐలాండ్ అంటున్నాం. ఏంటి యొక్క వీలర్ ఐలాండ్ అంటే, ఈ ఒరిస్సా రాష్ట్రంలో వీలర్ ఐలాండ్ అనేది విస్తరించి ఉంది. వీలర్ ఐలాండ్లో వచ్చేసి చాందీపూర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. చాందీపూర్ అనేది వీలర్ ఐలాండ్లో ఇంకొక దీవి పేరు వచ్చేసి చాందీపూర్. ఈ యొక్క చాందీపూర్ ఐలాండ్ దేనికి పనికి వస్తుంది అంటే, చాందీపూర్లో వచ్చేసి ఈ యొక్క మిజైల్ టెస్టింగ్ ప్యాడ్ ఇది. అంటే మిజైల్స్ని పరీక్షించే కేంద్రం వచ్చేసి ఒరిస్సా రాష్ట్రంలోని వీలర్ ఐలాండ్లో చాందీపూర్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ యొక్క చాందీపూర్లో ఏర్పాటు చేసిన మిజైల్ లాంచింగ్ సెంటర్ వచ్చేసి ఇది ఎలాంటిదంటే ఐసీబీఎం లాంచ్ ప్యాడ్. ఐసీబీఎం లాంచ్ ప్యాడ్. ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటారు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఐసీబీఎం లాంచ్ ప్యాడ్ అంటారు. అంటే అగ్ని 5 లాంటి క్షిపణులను కూడా ఇక్కడ నుంచి పరీక్షించడానికి అత్యంత అనుకూలంగా ఉంది. కాబట్టి అగ్ని 5 వచ్చే సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించడానికి, సుమారు 5,000 కిలోమీటర్ల లక్ష్యాలను కూడా ఛేదించడానికి ఈ యొక్క అగ్ని 5ను ఉపయోగిస్తారు. ఈ యొక్క అగ్ని 5 వంటి క్షిపణులను కూడా ఈ యొక్క ఐసీబీఎం లాంచ్ ప్యాడ్ నుంచి ఉపయోగిస్తారు. అందువల్ల దీని ఏమంటారంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అండి, ఖండాంతర క్షిపణులు అంటారు. కాబట్టి భారతదేశంలో క్షిపణి పితామహుడని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ మిజైల్ లాంచ్ ప్యాడ్ ఉంది కాబట్టి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా వీలర్ ఐలాండ్ని ఏమంటారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అని పిలుస్తారు. కాబట్టి భారతదేశంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా ఉన్న దీవుల సముదాయం ఏదంటే వీలర్ ఐలాండ్, ఒరిస్సా రాష్ట్రం. కాబట్టి వీలర్ ఐలాండ్ను ప్రస్తుతం ఏమంటారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అని పిలుస్తారు. ఎస్. నెక్స్ట్ వన్ శ్రీహరికోట అంటున్నాం. ఈ యొక్క శ్రీహరికోటకు సంబంధించిన అంశాలు వచ్చేసి ఏంటంటే, శ్రీహరికోట అనేది జనరల్గా ఇది శాటిలైట్ లాంచ్ ప్యాడ్. శాటిలైట్ లాంచ్ ప్యాడ్, శాటిలైట్ కేంద్రం ఇది. అంటే ఉపగ్రహ కేంద్రంగా పరిగణించవచ్చు. ఉపగ్రహ కేంద్రం ఇది. ఈ యొక్క శ్రీహరికోట వచ్చేసి జనరల్గా శ్రీహరికోట శాటిలైట్ లాంచ్ ప్యాడ్ ఇది. ఈ యొక్క శ్రీహరికోటలో ఉన్న శాటిలైట్ లాంచ్ ప్యాడ్ని ఏమంటారంటే గతంలో వచ్చే షార్ అంతరిక్ష కేంద్రం అని పిలిచేవాళ్ళు. షార్ అంతరిక్ష కేంద్రం అని పిలిచేవాళ్ళు. ప్రస్తుతం ఈ యొక్క షార్ అంతరిక్ష కేంద్రాన్ని ఏమంటున్నారంటే ఎస్డిఎస్సి అంటున్నారు. ఎస్డిఎస్సి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని అర్థం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటున్నారు. ఎస్డిఎస్సి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని షార్ అంతరిక్ష కేంద్రాన్ని ప్రజెంట్ అలా పిలుస్తున్నారు. ఇది జనరల్గా శ్రీహరికోటకు సంబంధించిన ఇంకా ఇతర విషయాలు ఏంటంటే, జనరల్గా ఈ యొక్క శ్రీహరికోట ఉపగ్రహ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే శ్రీహరికోట ఐలాండ్ అనేది శ్రీహరికోట ఉపగ్రహ కేంద్రాన్ని పులికాడ్ సరస్సు యొక్క ముఖద్వారం వద్ద ఏర్పాటు చేశారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పులికాడ్ సరస్సు అయితే ఈ యొక్క పులికాడ్ సరస్సు ముఖద్వారం వద్ద ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ భాగంలో. కాబట్టి పులికాడ్ సరస్సు ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రముఖ ఉపగ్రహ కేంద్రం ఏదంటే షార్ అంతరిక్ష కేంద్రం. దీన్ని ప్రస్తుతం ఏమంటున్నారంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటున్నారు. మరి యొక్క పులికాడ్ సరస్సు యొక్క స్పెషాలిటీ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ పులికాట్ సరస్సు ఏంటి? యొక్క పులికాట్ సరస్సు వచ్చేసి, పులికాట్ సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య విస్తరించి ఉన్న సరస్సు. పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య విస్తరించి ఉన్న సరస్సు వచ్చేసి పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది 460 స్క్వేర్ కిలోమీటర్స్. పులికాట్ సరస్సును వచ్చేసి జనరల్గా ఏమంటారంటే లగూన్ అంటారు. లగూన్ అని పిలుస్తారు. లగూన్ అంటే ఏంటి అంటే సముద్రం యొక్క ఉప్పు నీరు భూభాగంలోనికి చొచ్చుకుని రావటం వల్ల ఏర్పడిన జలభాగాన్ని ఏమంటారంటే లగూన్ అంటారు. కాబట్టి లగూన్ అంటే సముద్రం యొక్క ఉప్పు నీరు భూభాగంలోనికి చొచ్చుకుని రావటం వల్ల భూభాగంలో ఏర్పడిన జలభాగంలో ఆ సరస్సును ఏమని పిలుస్తారు అంటే లగూన్ అంటారు. మరి భారతదేశంలో లగూన్లకు ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రం భారతదేశంలో లగూన్లకు ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రం. మరి నెక్స్ట్ వన్ తమిళనాడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ యొక్క పులికాట్ సరస్సు కూడా లగూన్కు మంచి ఉదాహరణగా పరిగణిస్తారు. లగూన్ అంటే ఆల్రెడీ మనం ఇలా విషయాలు చెప్పుకున్నాం. సముద్రం యొక్క ఉప్పు నీరు భూభాగంలోనికి చొచ్చుకుని రావటం వల్ల భూభాగంలో ఏర్పడిన జలభాగం ఆ సరస్సును ఏమంటారంటే జనరల్గా లగూన్ అంటారు. జనరల్గా పులికాట్ సరస్సు వచ్చేసి ఏంటి దీని యొక్క స్పెషాలిటీ అంటే ఇది ఉప్పు నీటి సరస్సు ఒకటి, సాల్ట్ వాటర్ లేక్. ఇది
ఈ యొక్క సాల్ట్ వాటర్ లేక్గా పరిగణిస్తారు వాని సాల్ట్ వాటర్ లేక్ అంటే ఉప్పు నీటి సరస్సు. జనరల్గా చోళుల కాలంలో అంటే పురాతన కాలంలో పర్టికులర్గా చోళుల కాలంలో ఈ యొక్క పులికాటు సరస్సుకు తరచుగా వరదలు సంభవించేవట. చోళుల కాలంలో ఈ యొక్క పులికాటు సరస్సు వల్ల తరచుగా వరదలు సంభవించేవి. అందువలనే ఈ యొక్క పులికాటు సరస్సును ఏమని పిలుస్తారు అంటే ఆ రోజుల్లో ఏమని పిలిచేవారు అంటే ప్రళయ కావేరి అని పేరుతో పిలిచేవారట. ప్రళయ కావేరి అని నామకరణం చేసేవారు అన్న ప్రళయ కావేరి అనే పేరుతో పిలిచేవారు. ఇది ఇలా విషయాలు జనరల్గా మనం దేనికి సంబంధించిన అంశాలు శ్రీహరికోట. నెక్స్ట్ వన్ రామేశ్వరం ఐలాండ్స్ అంటున్నాం. గతంలో మనకు అనేక రకాల గ్రూప్ 1లో గ్రూప్ 2లో కానీ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ నెక్స్ట్ వన్ ఎంపీడీఓ వంటి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రామేశ్వరం సంబంధించిన అంశం. జనరల్గా యొక్క రామేశ్వరం అనేది ఎక్కడుంది? తమిళనాడు రాష్ట్రానికి ఏ దిక్కులో ఉంది? తమిళనాడు రాష్ట్రానికి దక్షిణ భాగంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయమే రామేశ్వరం. తమిళనాడు రాష్ట్రానికి దక్షిణ భాగంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయమే రామేశ్వరం. ఈ యొక్క రామేశ్వరం ఐలాండ్స్ వచ్చేసి ఎలా అంటే స్పింట్ ఆకారంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయం. స్పింట్ ఆకారంలో, కాబట్టి స్పింట్ ఆకారంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయాన్ని ఏమంటారంటే రామేశ్వరం అంటారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్పింట్ ఆకారంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయమే రామేశ్వరం ఐలాండ్స్. ఇవి తమిళనాడు రాష్ట్రానికి దక్షిణ భాగంలో విస్తరించి ఉన్న దీవుల సముదాయమే ఈ యొక్క రామేశ్వరం ఐలాండ్స్. ఎస్, ఇంతవరకు ఇలా విషయాలు చెప్పాం. ఇంకొక విషయం ఏంటంటే వెల్లింగ్టన్ ఐలాండ్స్. ఈ యొక్క వెల్లింగ్టన్ దీవులు వచ్చేసి ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే వెల్లింగ్టన్ ఐలాండ్స్ అనేవి ఇవి కేరళ రాష్ట్రంలో కొచ్చిన్కి సమీపంలో ఈ యొక్క వెల్లింగ్టన్ ఐలాండ్ ఉంది. జనరల్గా ఈ యొక్క న్యాచురల్ ఐలాండ్స్ కావు ఇవి. జనరల్గా ఇవి ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఏర్పడిన దీవుల సముదాయం వచ్చేసి వెల్లింగ్టన్ ఐలాండ్గా పరిగణిస్తాం. దీని యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే దక్షిణార్ధగోళంలోని పర్టికులర్గా దక్షిణార్ధగోళం మరియు పూర్వార్ధగోళంలో అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఐలాండ్ వచ్చేసి ఏదంటే వెల్లింగ్టన్ ఐలాండ్. ఈ యొక్క వెల్లింగ్టన్ ఐలాండ్ అనేది ఎక్కడుంది అంటే ఇది వచ్చేసి కేరళ రాష్ట్రంలో కొచ్చిన్కి సమీపంలో ఈ యొక్క వెల్లింగ్టన్ ఐలాండ్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ సాల్సెట్టి దీవులు అంటున్నాం. ఈ యొక్క సాల్సెట్టి దీవులకు సంబంధించిన అంశాలు ఏంటంటే ఈ యొక్క ముంబైని జనరల్గా ఈ యొక్క సాల్సెట్టి దీవులను అభివృద్ధి చేసి ముంబై నగరంగా పేరు మార్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్ ఆర్ ఎలిఫెంటా దీవులు. ఇవి కూడా మహారాష్ట్రలోనే విస్తరించి ఉన్నాయి. వీటి తర్వాత అలియాబెట్ ఐలాండ్స్ అంటున్నాం. ఈ యొక్క అలియాబెట్ దీవుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే అలియాబెట్ దీవులు అనేవి గుజరాత్ రాష్ట్రంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద విస్తరించి ఉన్నాయి అలియాబెట్ దీవులు. ఈ యొక్క అలియాబెట్ దీవుల యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో పశ్చిమంగా ప్రవహిస్తాయి. తర్వాత వచ్చేసి పగులు లోయ గుండా ప్రవహించే ప్రధానమైన నదులు ఒకటి వచ్చేసి నర్మదా, రెండవది తపతీ నదులు. ఈ యొక్క నర్మదా మరియు తపతీ నదులు పశ్చిమంగా ప్రవహించి ముఖ్యంగా పగులు లోయ గుండా అంటే రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహిస్తూ గుజరాత్ రాష్ట్రంలోని గల్ఫ్ ఆఫ్ కంబట్లోని అలియాబెట్ దీవులకు సమీపంలో ఎక్కడ కలుస్తున్నాయంటే అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. కాబట్టి అలియాబెట్ దీవుల సముదాయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయంటే గుజరాత్ రాష్ట్రంలో. మరి యొక్క అలియాబెట్ దీవులకు సమీపంలో కలుస్తున్న ప్రధానమైన నదులు ఏవి అంటే ఒకటి నర్మదా, రెండవది తపతి. నర్మదా, తపతీ నదుల యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే ఇవి పశ్చిమంగా ప్రవహించే నదులు. రెండవది పగులు లోయ గుండా రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహించే ప్రధానమైన నదులుగా పరిగణిస్తారు. వీటన్నింటినీ కూడా ఏమంటారంటే ఆఫ్షోర్ ఐలాండ్స్ అంటారు. కాబట్టి ఆఫ్షోర్ ఐలాండ్స్ అనగానే ఒకటి సాగర దీవులు, రెండవది న్యూమోర్ దీవులు, వీలర్ ఐలాండ్, శ్రీహరికోట, రామేశ్వరం, వెల్లింగ్టన్, సాల్సెట్టి, ఎలిఫెంటా అండ్ అలియాబెట్ ఐలాండ్స్ అని చెప్పుకుంటాం. ఎస్.